అక్కడ చదువుకుంటున్న మన బిడ్డలందరికీ కూడా ఫైన్ క్వాలిటీ రైస్ సప్లై చేసేటట్టు ఒక నిర్ణయం తీసుకుని ధాన్యం సేకరణ చేసి దాన్ని బియ్యంగా మార్చుకుని సిద్ధమయ్యాం. దాదాపు 3,938 వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా మేమే సరఫరా చేస్తాం. వాళ్ళందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, పౌష్టికాహారం ఉండాలి, ఎక్కడ కూడా బియ్యం సరిగ్గా లేదనే భావన రాకూడదని సపరేట్గా ప్యాకేజింగ్ కూడా ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి 5 వేర్ హౌజెస్ సపరేట్గా దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా మేము ఓపెన్ చేసుకుని అక్కడే ప్యాకింగ్ జరిగి నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా, కొలతల్లో ఎక్కడ పొరపాటు లేకుండా, గతంలో జరిగినట్టు 3 నెలలకు ఒకసారి కాకుండా ప్రతి నెల డైరెక్ట్గా కొరియర్ సర్వీస్ ద్వారా ఈ పాఠశాలకి అందించే విధంగా ఒక అద్భుతమైన లాజిస్టిక్ ఎక్సర్సైజ్ మా అధికార యంత్రాంగం చాలా చక్కగా చేసి సిద్ధమయ్యాం. అది కూడా మేము రాబోయే రోజుల్లో పూర్తి చేసుకుంటాం. సో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా ఎంతో సహకరించారు. మరొక్కసారి మీ ద్వారా అందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది, ఈ దీపం 2 పథకం ద్వారా దయచేసి మీరు లబ్ధిదారులుగా మరొకసారి మీరు ఉచిత గ్యాస్ జూలై వరకు 2వ విడత మీరు పొందొచ్చు. దాన్ని ఇమీడియట్గా మీరు బుకింగ్స్ ప్రారంభించుకుని ఈ కార్యక్రమాన్ని మరొకసారి విజయవంతం చేయమని, అదేవిధంగా రైతు సోదరులకు ఏ విధంగా ఖరీఫ్లో మనం అద్భుతంగా 8,300 కోట్ల రూపాయలు, ఇన్ని ఆర్థిక కష్టాలు, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించిన సహాయంతో రైతాంగానికి ఒక కొత్త భరోసా కల్పించగలిగాం. అదే కార్యక్రమాన్ని రబీలో కూడా